సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మెగాస్టార్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. మాట్లాడదాం సార్తో. సార్ నమస్కారం. నమస్తే వలి గారు. రమేష్ కనిగంటి గారు, ఇరాన్ అలాగే అమెరికా ఈ రెండు దేశాల చర్చలు పాకిస్తాన్లో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. నెపం మొత్తం కూడా ఇరాన్ మీదే వేసేస్తున్నారు. ట్రంప్ కూడా మాట్లాడాడు, ఇంకా మేము నాశనం చేయడానికి సిద్ధం అవుతున్నాం, అక్కడ హర్మూజ్ జలసంధిని వాళ్ళు కాదు నియంత్రించేది, మేము దిగ్బంధించేస్తాం, వెళ్తే పూర్తిగా అన్ని వెహికల్స్ వెళ్ళిపోవాలి, అన్ని నౌకలు వెళ్ళిపోవాలి, లేదు అంటే కనుక ఒక్కటి కూడా కదలటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఏం జరగబోతుంది సార్? వలి గారు, మనం ఇదే ఐ డ్రీమ్లో కూర్చొని హైదరాబాద్లో మన ఐ డ్రీమ్ స్టూడియోలో మన తెలుగు ప్రజల కోసము, ఆంధ్ర తెలంగాణలో మరి వేరే వేరే దేశాల్లో స్థిరపడి ఉన్న మన తెలుగు ప్రజల కోసము ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక, మరి ముఖ్యంగా జియోపాలిటిక్స్, భౌగోళిక, మిలిటరీ పరమైన, డిఫెన్స్ పరమైన అంశాలు మనం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా వలి గారు, మీతో ఈ ఇంటర్వ్యూ చేయటము నాకు చాలా ఎందుకంటే ఇది మంచి అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే, మంచి ప్రశ్నలు అడుగుతారు మీరు. చాలా టైమ్లీ, మీనింగ్ఫుల్, ప్రొడక్టివ్, ఇంపాక్ట్ఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. అసలు చర్చలకు వెళ్ళి పాకిస్తాన్లో కూర్చొని సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ నేతృత్వం వహించి, ఇంకో పక్కన తెర వెనక చైనా, రష్యా, తెర మీద అమెరికా, ఇరాన్. ఎక్కడ జరిగింది? ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధానిలో. దేని మీద జరిగింది? 44 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి స్వస్తి చెప్పి ప్రపంచ శాంతి, ప్రపంచంలో మళ్ళీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా ఇబ్బందులు రాకుండా ముందరికి వెళ్ళాలి, మన ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే దాని మీద శాంతి చర్చలు జరిగినాయి. కానీ అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు 21 గంటల పాటు సుదీర్ఘంగా వాళ్ళు చర్చించుకున్నా కానీ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి ఉషా వ్యాన్స్, అంటే మన తెలుగు ఇంటి అల్లుడు ఎవరు? జేడి వ్యాన్స్, అమెరికా ఉపరాష్ట్రపతి. ఆయన చర్చలకు నేపథ్యం వహించి డొనాల్డ్ ట్రంప్ పంపిస్తే అమెరికా నుంచి అమెరికా అధ్యక్షుడు ఆయన పాకిస్తాన్ ఇస్లామాబాద్ వచ్చి ఇక్కడ ఇరాన్ నుంచి, ఇరాన్లో ఉన్న టాప్ లీడర్షిప్లో 15 మంది, ఇరాన్లో ఉన్న టాప్ లీడర్షిప్లో 15 మంది పాకిస్తాన్ ఇస్లామాబాద్ వచ్చారు ఈ చర్చల కోసం. చర్చలు చాలా విచిత్రంగా జరిగినాయి. ఫస్ట్ టైం డైరెక్ట్గా అమెరికా, ఇరాన్ కూర్చొని మాట్లాడుకోవాలా, మధ్యలో పాకిస్తాన్ని కూర్చోబెట్టి పాకిస్తాన్ ఏం చేసింది? విడివిడిగా మాట్లాడింది. ఉదాహరణ, మీరు వలి గారు, నేను రమేష్ కన్నిగంటి, నేనే అమెరికా అనుకుందాం, మీరు ఇరాన్ అనుకుందాం, ఎగ్జాంపుల్. మధ్యలో కూర్చున్న పాకిస్తాన్ నన్ను పక్కకు తీసుకెళ్ళి పక్క రూమ్లో నన్ను కూర్చోబెట్టి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ నన్ను పాకిస్తాన్కి సంబంధించి మీ ప్రణాళికలు చెప్పండి, శాంతి కోసం మీరు ఏం అడుగుతున్నారు చెప్పండి అని నన్ను అడిగారు. ఇది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వ్యాన్స్ నన్ను అని నేను అనుకుంటున్నాను. నన్ను అడిగారు వాళ్ళు. అడిగితే నా లిస్ట్ చెప్పా. నేను అమెరికాకి వైస్ ప్రెసిడెంట్గా పాకిస్తానీ ప్రెసిడెంట్ షహబాజ్ షరీఫ్ గారికి నా లిస్ట్ చెప్పా. ఇగో, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మా దగ్గర ఇది ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ సంబంధించిన కాగితాలు ఇవ్వండి, ఇంటెలిజెన్స్ ఇవ్వండి, రిపోర్ట్స్. తర్వాత వాళ్ళు స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని మూసేశారు. మూసేయటం మూలన ప్రపంచంలో ఎంత తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందో ఇచ్చాను. తర్వాత మా అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ సౌదీ అరేబియా, ఖతారు, ఒమను, ఇక్కడ ఉన్న మా అమెరికా బేసెస్ని ఇరాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇంత నష్టం వచ్చింది మాకు, ఇదిగోండి ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఇట్లా చెప్పుకుంటా అమెరికా తన యొక్క చెప్పి, మరి ఇప్పుడు మేము యుద్ధం ఆపాలి అంటే ఇరాన్ మీద ఏం కావాలి అంటే అన్కండిషనల్గా ఇరాన్ను స్టేట్ ఆఫ్ హర్మూజ్లో వెళ్తున్న షిప్పుల మీద ఎట్టి పరిస్థితుల్లో టోల్ అంటే రుసుము వసూలు చేయకూడదు, డబ్బులు వసూలు చేయకూడదు షిప్పుల దగ్గర నుంచి. ఇదివరకు యుద్ధం ముందర ఎట్లయితే షిప్పులు ఫ్రీగా వెళ్ళినాయో వచ్చినాయో అలానే వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్లో ఉన్న అణ్వాయుధానికి సంబంధించిన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ప్రాసెసింగ్ని ఆపేయాలి. తర్వాత ఇరాన్లో ఉన్న మానవ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళని చంపేయకూడదు, మహిళల్ని కించపరచకూడదు. ఇలా ఒక 5-6 పాయింట్లు అమెరికా ఏమేం కావాలో ఇరాన్ నుంచి ఏం కావాలో అమెరికా పాకిస్తానీ ప్రెసిడెంట్ షరీఫ్ గారికి చెప్పింది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ, మీరు ఇక్కడే ఉండండి సార్, నేను వెళ్ళి మాట్లాడొస్తానని షరీఫ్ గారు లేచి మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళి, పక్క రూమ్లో ఉన్న ఇరాన్కి సంబంధించిన 15 మంది పెద్ద అధికారులు వచ్చారు కదా శాంతి చర్చల కోసం. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు ఏం కావాలి? అమెరికన్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడి వచ్చాను నేను,
ఆయన ఇవి కావాలని అడుగుతున్నాడు, మీరేంటి మీ డిమాండ్స్ అని చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. మీరు చెప్పండి షాబాజ్ గారు, మీరు ప్రధానమంత్రి కదా పాకిస్తాన్కి, మీరు పిలిస్తే మేము వచ్చాం కదా ఇరాన్ నుంచి, మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సీదా అడుగుతున్నాం, మేము అమెరికాని స్ట్రైక్ చేశామా, అమెరికా వాళ్ళు మమ్మల్ని కొట్టారా? అమెరికా వాళ్ళు మా మీద బాంబు వేశారు, మా ఐతుల్లా ఖొమైనీ 86 ఏళ్ల ముసలాన్ని చంపేశారు, పెద్ద ఆయన్ని, మాకు దేవుళ్ళు అంటే ఆయన చంపేశారు, అది కరెక్టేనా? అడగండి వాళ్ళని. నెంబర్ 1. నెంబర్ 2, 166 మంది పసి బాలికలు, ఇది ప్రైమరీ స్కూల్లో ఉన్న బాలికలు చదువుకునే స్కూల్ మీద బాంబు వేశారు వీళ్ళు దుర్మార్గులు. అది నిజం, అది మరి నిజమే కదా, అబద్ధమేం కాదు కదా. ఇదిగోండి రిపోర్ట్, ఇదిగోండి ఎవిడెన్స్. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో షిప్పులు వెళ్తున్నాయి వస్తున్నాయి, వాటిని ఎప్పటి నుంచో మేము కాపాడుకుంటున్నాము, మేము ఎప్పుడు ఈ యుద్ధానికి ముందర ఎప్పుడు ఏ షిప్కి మేము హాని తలపెట్టలేదు, ఇప్పుడు ఎందుకు తలపెట్టాల్సి వస్తుంది? మమ్మల్ని కొట్టారు కాబట్టి అందుకని. 3వది. 4వది, అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ సౌదీ అరేబియా, ఖతారు, ఒమను, కువైటు ఈ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా, అక్కడ అమెరికన్ బేసెస్ని కొడతామని మమ్మల్ని అంటున్నారు కదా, ఎందుకు కొడుతున్నామండి? మా బ్రిడ్జిలు కూల్చేశారు, ఇరాన్లో ఉన్న బ్రిడ్జిలు కూల్చేశారు, పోర్ట్లు కూల్చేశారు, ఎయిర్పోర్ట్లు కూల్చేశారు, జనాన్ని చంపారు, 146 మంది చిన్నపిల్లలు చంపారు, మా ఐతుల్లా ఖొమైనీ సుప్రీం లీడర్ని మట్టుబెట్టారు. మా పని మేము చేసుకుంటే వెళ్తుంటే మేము ఆల్రెడీ చర్చల్లో కూర్చున్నాం కదా, జూన్లోనే 2025 జూన్లోనే మీరు చర్చలు పిలిచి కూర్చున్నాం కదా, చర్చలు పిలిచి ఓ పక్కన ఇచ్చేటువంటి మీరు అడగండి సార్ అని ఇరానియానికి సంబంధించిన డెలిగేషను ఈ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆ టీంకి చెప్పారు అమెరికా వాళ్ళని అడగమని. మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చాడు. ఏమయ్యా మరి వీళ్ళందరూ ఈ మాట్లాడుతున్నారు, ఇవ్వండి ఎవిడెన్సు అంటే, సార్ వాళ్ళకి న్యూక్లియర్ని అంటే ఆ అణ్వాయుధాలని తయారు చేయడం ఆపమని 100 సార్లు చెప్పాం సార్, గత 40 ఏళ్ళ నుంచి చెబుతున్నాం సార్ మేము సార్ అని జేడీ వ్యాన్స్ అమెరికన్ ఉపాధ్యక్షుడు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. ఓకే, మరి ఆపట్లేదు ఇరాన్ వాళ్ళు, ఏం చేయమంటారు? అప్పుడు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, నేను అన్నమాట కదండి ఇది, ఇరాన్ వాళ్ళు చెబుతున్న మాట, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే తప్పులేదు కానీ మా దగ్గర ఉంటే అణ్వాయుధాలు తప్పు ఉందని అడుగుతున్నారండి ఇరాన్ వాళ్ళు, మరి దానికి మీరే సమాధానం చెప్తారండి జేడీ వ్యాన్స్ గారు? ఇరాను ఒక దేశమే, ఇజ్రాయెల్ ఒక దేశమే, రెండు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఈ అమెరికా వాడే నార్త్ అమెరికా నుంచి వచ్చాడు, రైట్? మీ దగ్గర ఉంది న్యూక్లియర్ వెపన్, మీరే ఇరాన్ అనుకోండి, నేను ఇజ్రాయెల్ అనుకోండి ఎగ్జాంపుల్. మీ దగ్గర న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ప్రాసెసింగ్ జరుగుతుంది, నా దగ్గర జరుగుతుంది. మీ దగ్గరగా తప్పు లేనిది నా దగ్గర ఉంటే తప్పు ఎట్లా వచ్చింది మీకు? అంటే మీ ఇష్టం వచ్చిన న్యాయమా? గుడ్డి న్యాయమా? మనిషికి ఒక న్యాయమా? మతానికి ఒక న్యాయం తయారు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఓకే, న్యాచురల్ జస్టిస్ అందరికి ఒకటిగా ఉండాలి కదా అని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ని ప్రశ్నించమని ఇరానియన్ లీడర్షిప్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ద్వారా సందేశం పంపించారు. అది పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ జేడీ వ్యాన్స్ని అడిగాడు, ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ని అడిగారు, మరి ఇరాన్ ఎట్లా అంటుందండి అని. అరే బాబు, న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవటము ఇజ్రాయెల్ది ఇరాన్ది ఒకటి కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ డెమోక్రటిక్ కంట్రీ, ఇరాన్ డెమోక్రటిక్ కంట్రీ కాదు కదా, మతపరంగా పరిపాలించట్లేదు కదా. అక్కడ జుడాయిజం ఎక్కడ ఇజ్రాయెల్లో, ఇక్కడ ఇస్లాము, షియా ఇస్లాము ఎక్కడ ఇరాన్లో. ఇంతమంది మహిళల్ని బుర్కాలు వేసుకొని తిరగాలి, మీరు స్కూల్కి వెళ్ళకూడదు, కాలేజీలకు వెళ్ళకూడదు, పబ్బులకు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించట్లేదు కదా ఇజ్రాయెల్ వాళ్ళు. మరి మీరెందుకు విధిస్తున్నారు అని అడుగుతున్నారండి వాళ్ళు. ఎవరు? అమెరికన్స్ అడుగుతున్నారు ఇజ్రాయెల్ తరపున. మరి మీ సమాధానం చెప్పండి అని మళ్ళీ ఇరానియన్ లీడర్షిప్ని పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అని టీం అడిగింది. అడిగితే, సార్ మా మత విశ్వాసాల పట్ల మేము ఉంటున్నాము, మేము వచ్చి మీ ఇంట్లో పంచాయతీ పెట్టట్లేదు కదా సార్, మా ఆడవాళ్ళు ఎట్లా చూసుకోవాలో మీరు మాకు చెబుతారేంటి? మా ఖురాన్ ఎలా ఉందో దాని ప్రకారం మేము వెళ్తాం. వాళ్ళ తోరా, జూయిష్ తోరా లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళు నమ్ముతారు కదా, దాని ద్వారా వాళ్ళు వెళ్ళమనండి. మీరు ప్రజాస్వామ్య దేశం అంటున్నారు ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం అయితే 120 మంది పార్లమెంట్ మెంబర్స్ ఉంటే 120 మంది పార్లమెంట్ మెంబర్స్లో ఇతర మతాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి సార్. మేము ఇరాన్తో, ఇండియాతో ఎందుకు గొప్ప దేశంగా భావిస్తామంటే, మేము 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో 540 మంది పైగా ఉన్న లోక్సభలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మంచి మెజారిటీతో ఉన్నారు సార్. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూ మతంతో కలిసి వేల ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. మాకు ఇండియా ఒక ఎగ్జాంపుల్ సార్, అందుకనే మేము ఇండియన్ షిప్ను వదిలేసాం సార్ మేము అని ఇరాన్ వాళ్ళు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ని కి చెబుతున్నారు. మీరు వెళ్ళి గడ్డి పెట్టండి ఆ జేడీ వ్యాన్స్ కి, అమెరికా ఉపాధ్యక్షుడికి, మీరు బాగా చెబుతారు. మెయిన్ ఏంటంటే ఈ అణు కార్యక్రమాలని ఇట్లా ఇది అంటే ఇది ఎందుకు ఇట్లా చేశానంటే, ఇట్లా ఈ కాన్వర్జేషన్స్ ఆ 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మన తెలుగు ప్రజలకు అర్థం కావాలి. అంటే చర్చలు ఎలా జరుగుతాయి అంటే, జనరల్గా ఎదురు కూర్చోబెట్టి పెద్ద మనిషి కూర్చొని మాట్లాడతాడు, చర్చలు జరగటువంటి ఇది. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, ఎదురు కూర్చోబెట్ల ఇరాన్ని అమెరికాని ప్రతినిధుల్ని,
రెండు వేరు రూముల్లో కూర్చోబెట్టి ఈ పాకిస్తానీ ప్రధానమంత్రి గారు అంటే పంచాయతీకి పెద్ద శాంతి కోసం ఈయనే ఈ రూమ్కి ఆ రూమ్కి వెళ్తున్నాడు. అయినప్పటికీ సార్ ఇట్లా రూముల్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత సో ఫైనల్గా మళ్ళీ ఎదురెదురుగా కూర్చొని ఏం జరగలేదా? ఎదురు కలవటం అనేది లేదండి అక్కడ. హాయ్ హలో ఒక ఫోటో ఆఫ్ మాత్రమే, ఫోటో ఆపర్చునిటీకి ఒకసారి అట్లా కలవటమే. ఎందుకంటే అంత గరంగా ఉంది వ్యవహారం, వేడి వాతావరణం. సో ఫోటో కోసం, ప్రపంచం కోసం కలిసామని అనిపించుకోవాలి కదా. ఎస్, అమెరికాకి కావాలి ఏమని, ప్రపంచం మొత్తం చెప్తున్నా మేము దాన్ని ఖాతరు చేయకుండా మేము ఇరాన్ కొడుతున్నాం అని చెడు పేరు మాకొద్దు. మీరు చెబుతున్నారుగా, మేము వింటున్నాగా, వెళ్ళాంగా ఇరాను, మా వైస్ ప్రెసిడెంట్ పంపించానుగా నేను అని అమెరికా ప్రపంచానికి చెప్పుకోవాలా. అలానే ఇరాన్ కూడా చెప్పుకోవాలి ప్రపంచానికి, మాకంటే యుద్ధం అంటే మాకేదో పిచ్చి కాదు, యుద్ధం అంటే మాకేదో ఇష్టం కాదు, గతిలాగా యుద్ధం చేస్తున్నాం మేము. మీరు రమ్మన్నారు కదా ప్రపంచ శాంతి కోసం టాక్స్కి, వచ్చాం చూడండి. మేము ఏమైపోతామో తెలియదు, చంపేయచ్చు మమ్మల్ని పరాయి దేశం పాకిస్తాన్లో అమెరికా యొక్క బలంతో. అయినా కానీ మేము ప్రాణాలు తెగించి వచ్చామని ఇరానియన్ చెప్పుకోవాలి. చెప్పుకోవడం కోసం వచ్చారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో. పబ్లిక్ ఆప్టిక్స్ అంటే ఏంటంటే న్యాయం చేస్తున్నట్టు కనపడాలి, మాట వింటున్నట్టు కనపడాలి, నీతిగా ఉన్నట్టు కనపడాలి, ఓకే ప్రజాస్వామ్యంగా నడుచుకుంటున్నామని కనపడాలి, చూపించాలి కాబట్టి ఒక అటెంప్ట్ చేసి వచ్చాం. ఓకే, మేము వచ్చాం అంటే ఇరాన్ వాళ్ళు వచ్చారు, అమెరికా జేడీ వ్యాన్స్ అంటే టీం వచ్చింది. చివరికి జేడీ వ్యాన్స్ పత్రికా సమావేశంలో చెప్పింది ఏంటంటే ఆ 21 గంటల తర్వాత ఏప్రిల్ 12, 2026 పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి చెప్పింది ఏంటంటే 21 గంటలు చాలా శ్రమించాం శాంతి కోసం, ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు, అందుకని ఇది ఇరాన్కి మంచిది కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే శాంతి కోసం 21 గంటలు ప్రయత్నించాం. పాకిస్తాన్కి కూడా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము, అప్రిషియేట్ చేస్తున్నాము సహకరించినందుకు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్కి ఇంకా బ్యాడ్ న్యూస్ ఇది ఏంటంటే చర్చలు విఫలమైనవి, మేము వినట్లేదు. ఓకే, ఇది సో ఫైనల్గా మన తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 28 ఫిబ్రవరి 2026 స్టార్ట్ అయిన అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అయతుల్లా ఖొమైనీ మీద ఆయన అనుచరుల మీద వేసిన బాంబింగ్లో అయతుల్లా ఖొమైనీ 46 ఏళ్ల నుంచి ఇరాన్ని పరిపాలిస్తున్న సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతుల్లా ఖొమైనీ మరణం. ఆ మరణం తర్వాత యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్తాం. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు, ఇరాను ప్రతిస్పందించి దానికి కౌంటర్ అటాక్గా అమెరికా యొక్క మిలిటరీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఏంటంటే పక్క ముస్లిం కంట్రీస్ అయిన సొంత ధర్మం ఇస్లాం అంటే ఒకటే కదా, మీరు నేను సపోజ్ మనం ముస్లిమ్స్ అనుకుందాం, మీరు వలి, నేను లెట్స్ సే షారుఖ్ ఖాన్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఇద్దరం ఇస్లామిక్ కంట్రీసే, మన ఇద్దరం అల్లానేకే దండం పెట్టుకుంటున్నాం. కానీ మీరు సున్నీ మతం, నేను షియా మతం, నేను ఇరాన్ అయిపోయాను. కానీ సున్నీ కంట్రీస్ అయిన మీ కంట్రీస్లో సౌదీ అరేబియా, ఒమన్, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ లాంటి కంట్రీస్లో ఈ అమెరికా వాడి మిలిటరీ స్థావరాలు పెట్టుకున్నాడు. నాకు దగ్గరలో ఉన్నారు మీరు, నేను ఇరాన్, నన్ను కొట్టాడు కదా అమెరికా వాడు వచ్చి, మరి నేను కొట్టాలి అంటే నా పక్కన దగ్గరలో ఉంది మీరే. మీరు నా ముస్లిం కంట్రీ, నా తోటి ఇస్లామిక్, నా సోదరుడు మీరు, యు ఆర్ మై బ్రదర్, వీఆర్ సేమ్ రిలిజియన్, సేమ్ బ్లడ్. కానీ నేను మీ మీద బాంబింగ్ వేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేటే కాదు అది, అంతేగా. అది ఇరాన్కి ఎప్పుడు అర్థమైందంటే ఫిబ్రవరి 28 నుంచి ఒక 1 వీక్ పాటు కొట్టేశారు అమెరికా స్థావరాలని. ఈ సున్నీ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలను కొట్టేశారు ఇరాన్. ఒక సందర్భంలో క్షమాపణ కూడా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 1 వీక్ తర్వాత ప్రజాభిప్రాయము మిగతా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో అమెరికా స్థావరాలను కొట్టిన తర్వాత అక్కడున్న సున్నీ ముస్లిమ్స్ కూడా దెబ్బలు తగిలినాయి అమెరికా వాళ్ళతో పాటుగా. అప్పుడు ప్రజాభిప్రాయము ఇరాన్కి వ్యతిరేకంగా మారటం స్టార్ట్ అయింది. అది గమనించారు ఇరాన్ వాళ్ళు. గమనించి ఇది అయితే ఇట్లయితే మనకి కోసాలు కదిలిపోతాయి, మన సొంత ధర్మం ఇస్లాంలో ఉన్న నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళని సున్నీ ముస్లిమ్స్ నేను చంపుకుంటే మళ్ళీ వాళ్ళు నా మీద తిరగబడితే నేను ఒక్కడనే అయిపోతాను. ఉన్న 55 ముస్లిం కంట్రీస్లో షియా డామినేటెడ్ అయిన ఉన్న కంట్రీస్ 2 ఉన్నాయి, మహా అయితే 3 ఉన్నాయి. మిగతా అన్ని సున్నీ మెజారిటీ కంట్రీస్, సున్నీ ఇస్లాం మెజారిటీ కంట్రీస్. సో గేమ్ మొత్తం మారిపోద్ది, మన గొయ్యి మనమే దూకున్నట్టు ఉంటుందని ఇరానియన్ లీడర్షిప్ భావించి నా తోటి సున్నీ ముస్లిం దేశాలైన సౌదీ అరేబియాకి, ఖతర్కి, ఒమన్కి, బహ్రెయిన్కి, యుఏఈకి నేను క్షమాపణలు చెప్తున్నాను.
అమెరికా మిలిటరీ స్థావరాలు మీ దేశంలో ఉండటం వల్ల నేను బాంబు వేయాల్సి వచ్చింది, లేకపోతే మీకు నాకు ఏమి అసలు మీ మీద పంచాయతీ ద్వేషమే లేదు. లేదు. ఎందుకంటే మన ఇద్దరం కలిసి ప్రేమించేది ప్రార్థించేది అల్లా దేవుణ్ణే, క్షమించండి ఇక జరగవు అని చెప్పింది. జరగవు అని చెప్పిన 48 గంటల్లో మళ్ళీ తిరిగి కొట్టడం స్టార్ట్ చేసింది ఇరాన్. ఎందుకు చేయకపోతే ఇరాన్ పూర్తిగా నేలమట్టం అయిపోద్ది. ముందుకెళ్తే నొయ్య, వెనక్కి వస్తే గొయ్య. ఇది సిచ్యువేషన్ బ్రదర్. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రపంచంలో ఇక జరగబోయేది ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళు అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి అయితే ఇరాన్ సిద్ధంగా లేదని చెప్పి ఈ చర్చల తర్వాత అర్థమైంది. అణు కార్యక్రమం నేను వదులుకోను, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిలో వస్తున్న షిప్పుల మీద నేను టోల్ వేస్తా. టోల్ అంటే ఫీజు కట్టమని అడుగుతా. నాకు మిత్ర దేశాలకు సంబంధించిన షిప్పులు మాత్రమే నేను వదులుతా. యూరోప్కి సంబంధించి, అమెరికాకి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించిన ఏ షిప్ వచ్చినా ఆపేస్తా అని ఇరాన్ అంటుంది. అమెరికా ఏమంటుంది, అరే అసలు యుద్ధం చేసిందే దానికోసం కదా, ఏది యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్లని కొట్టేసేసి అణ్వాయుధాలని అధపాతాళానికి తొక్కాలి, అణ్వాయుధాలని అధపాతాళానికి తొక్కాలి అనే జెండా మీదే కదా నేను యుద్ధం స్టార్ట్ చేసింది అమెరికా ఇరాన్ మీద. మరి అదే నెరవేరినప్పుడు ఇంక నీతో నాకు పీస్ టాక్స్ ఏంది, చాలు చాలా మాట్లాడా ఇక మాట్లాడను, ఇక తొక్కేస్తా అని మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో కూర్చొని తన సాయుధ బలగాల్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని, సిఐఏ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలని సమీకరించి ఇరాన్లో ఉన్న సైబర్ స్పేస్, అంతర్జాలాన్ని, మ్యారిటైమ్ స్పేస్, వాళ్ళ సముద్రానికి సంబంధించిన మార్గాల్ని, పోర్టుల్ని, ఎయిర్పోర్టుల్ని, రాకెట్ లాంచింగ్ సెంటర్స్ని, అణ్వాయుధాలు తయారు చేసే ఆ ఏరియాల్ని మొత్తాన్ని టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇమేజరీ ఇంటెలిజెన్స్ ద్వారా, విజువల్ ఇంటెలిజెన్స్ ద్వారా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ఇదే టయానికి అమెరికా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ బిగ్గర్ స్ట్రైక్స్, లార్జర్ స్ట్రైక్స్, లేతల్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. మరి ఇరాన్లో ఏం జరుగుతుంది ఇదే టయానికి? భారతదేశం నుంచి ఇరాన్కి ఒక 5 గంటల్లో ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, ఓన్లీ 5 అవర్సే. ఇజ్రాయెల్ వెళ్తానికి 6 అవర్స్, ఇరాన్ వెళ్తానికి 5 అవర్స్. నేను ఇజ్రాయెల్లో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా. ఇజ్రాయెల్లో చదువుకునేటప్పుడు చుట్టుపక్కల ఉన్న జోర్డాను, టర్కీ, ఈజిప్ట్ లాంటి దేశాలు తిరిగి వచ్చున్నా. తమ్ముడు నేను పేపర్లో చదివి టీవీలో చూసి చెప్పిన అనాలిసిస్ కాదు ఇది. అవును, మీకు అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసు, మీరు ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూశాను, చదువు పిహెచ్డి చేశా. అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ సంబంధాల మీద డాక్టరేట్ చేశా. ఎక్కడ? ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. సార్ నేను మీతో ఇంటర్వ్యూ చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ పరిస్థితులు 100% మన ప్రజలకి వాస్తవ పరిస్థితులు చెప్పాలి. మీరైతేనే బాగా చెప్పగలరు అన్న ఆలోచన నాకు ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి మరీ ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ అలీ. ఎందుకంటే మనము తెలిసిందని చెప్పాలి, తెలియని చెప్పాలి. మనం ఆబ్జెక్టివ్గా ఉండాలి కానీ ఇటు వర్గానికి సపోర్ట్ చేయటం కాకుండా అసలు జరుగుతున్న ప్రాథమిక వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, అవును ఫ్యాక్ట్స్ ని బేసిస్ చేసుకొని ఎనాలిసిస్ ఉండాలి. అంటే విశ్లేషణ. అంతే. సో ఇప్పుడు ఈ టైంకి ఇరాన్లో ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న చేసావు తమ్ముడు. ఈ టైంకి ఇరాన్లో ఏం జరుగుతుందంటే మొస్తఫా ఖమైనీ అంటే ఐతుల్లా ఖొమైనీ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు కానీ ప్రకటనలు మాత్రం వస్తా ఉన్నాయి. ఆయన అంటే ఆసుపత్రిలో ఉన్నాడు ఇప్పటికీ. అంటే హోమ్లోనే ఆసుపత్రి, బంకరు, సీక్రెట్ ప్లేసు ఉన్నే కావాలని పుకారు ఏంటంటే రష్యాలో ఉన్నాడని, ఇంకో చోట అంటే శత్రు దేశాల నుంచి తప్పించుకోవడం కోసం. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? టాక్స్ ఫెయిల్ అయితేనే వాళ్ళకి కూడా తెలుసు. అందుకని ఆ టాక్స్ ఫెయిల్ అవుతున్న ఆ 21 గంటల్లో కూడా వాళ్ళేం ఖాళీ కూర్చోలేదు. సీ మైన్స్, షిప్పులు వెళ్ళే వాటిల్లో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఇండియన్ ఓషన్ ఉందమ్మా. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రంలో 3 నేత్రాలు ఉన్నాయమ్మా. 3 కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు. అంటే మన మానవ శరీరంలో 3 ఇంపార్టెంట్ అవయవాలు ఏంటి అని ఎవరిని అడిగితే గుండె, రైట్, నెక్స్ట్ లెట్సే లివరు, లెట్సే ఇంకొకటి అతి కీలకమైంది లెట్సే కళ్ళు అనుకుందాం. ఈ 3 ఎట్లయితే ఇంపార్టెంట్ మనిషికి ఎగ్జాంపుల్, అలానే హిందూ మహాసముద్రంలో 3 కీలకమైన సముద్ర జలాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, అది ఇరాన్ చేతిలో పూర్తిగా ఉంది. ఎందుకంటే ఇరాన్ పక్క నుంచి వెళ్తుంది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, అంతే ఆ జలసంధి. ఇరాన్ ఎక్కడ ఉంటే అవతల వైపు అక్కడ ఒమన్ ఉంది. ఒమన్కి ఇరాన్కి మధ్య ఒక 33 కిలోమీటర్ల విడ్తున్న ప్యాసేజ్ మార్గం, నారో అంటే చాలా తక్కువ మార్గం. అది కనుక మూసుకుపోయిందంటే
ఇక్కడ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 6 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటితేనే అటు అరేబియాలోకి వెళ్ళి అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రానికి వస్తాయి. ఓకే. సో ఈ హిందూ మహాసముద్రంలో 3 ఇంపార్టెంట్ ఏంటి అవయవాలు అంటే 3 ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, 2 బాబ్ ఎల్ మందేబ్. బాబ్ ఎల్ మందేబ్ అది ఎక్కడ ఉంది? యమన్ అనే దేశానికి, ఇక్కడ జిబూతి అనే దేశానికి మధ్యలో ఉన్నది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన తెలుగు ప్రజలకు తెలియాలిగా. అతిపెద్ద మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం, రెండో అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, మూడవ అతిపెద్ద మహాసముద్రం ప్రపంచంలో హిందూ మహాసముద్రం. అట్లాంటిక్ రెండవ అతిపెద్ద సముద్రమైన అట్లాంటిక్ నుంచి షిప్పులు మెడిటేరియన్ సముద్రంలోకి రావాలి. మెడిటేరియన్ సముద్రం అంటే మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రంలో నుంచి ఈజిప్ట్ అనే ఒక దేశం ఉంది నార్త్ ఆఫ్రికాలో. నార్త్ ఆఫ్రికాలో ఉన్న ఈజిప్ట్ పక్కన సూయజ్ కెనాల్ అనే ఒక కెనాల్ ద్వారా ఆ మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కెనాల్లోకి కాలువలోకి షిప్పులు రావాలి. అట్లాంటిక్ నుంచి బయలుదేరిన షిప్పు మధ్యధరా సముద్రంలోకి వచ్చింది. మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి వచ్చింది షిప్పు. ఎర్ర సముద్రం దాటుకుంటా బాబ్ ఎల్ మందేబ్ అనే ఒక చిన్న ఇరుకు సందు సముద్రంలో, దాన్ని దాటి అరేబియా సముద్రంలోకి రావాలి. అరేబియా సముద్రంలో నుంచి హిందూ మహాసముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ బాబ్ ఎల్ మందేబ్ ఎవరి కంట్రోల్లో ఉంది సార్? అది తమ్ముడు వల్లి చాలా స్మార్ట్ క్వశ్చన్స్ మంచిగా అడుగుతుంటాడు మనవాడు, బాగా అడిగావు తమ్ముడు. బాబ్ ఎల్ మందేబ్ ప్రస్తుతానికి యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్ ఉన్నారే వాళ్ళు పట్టుబట్టారు. ఆ హౌతీ రెబల్స్కి ఫండింగ్ ఇస్తుంది ఎవడు? మళ్ళీ ఇరానే. హిజ్బుల్లాకి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాకి ఇరానే, రైట్. హౌతీస్కి ఇరానే. హమాస్కి పాలస్తీనాలో గాజాలో ఉన్న హమాస్కి ఇస్తుంది ఎవరు? ఇరానే. అందుకని అమెరికా ఆ లిస్టులో చెప్పింది పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్కి, హౌతీస్, హమాస్, హిజ్బుల్లాకి డబ్బులు ఇవ్వటం ద్వారా, ఆయుధాలు ఇవ్వటం ద్వారా ఇజ్రాయెల్ని, మా ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇజ్రాయెల్ని, అమెరికా యొక్క స్థావరాల మీద కూడా దాడి చేపిస్తుంది ఇరాను. అందుకనే కదా మేము ఐతుల్లా ఖొమైనీ లేపేసింది, మాకేమన్నా ఇదా అనేది ఎందుకు వాడారంట ఆ మాట ఇది. సో ఎనీవే మళ్ళీ డైవర్ట్ అవుతాం. ఈ బాబ్ ఎల్ మందేబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్ ఒక్క ప్రోగ్రాంలో ఒక అర్ధ గంటలో కూర్చుంటే అర్థం అవ్వు. 193 దేశాల చరిత్ర, ఎవరు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఇంటెంట్ ఏంటి, వాళ్ళ కంటెంట్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఇవన్నీ స్టడీ చేసి మేము పిహెచ్డి చేసి అర్థం చేసుకొని ఈ దేశం ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయము, మైండ్ సెట్ ఏంటి, మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అంటే భారతదేశం, మన పూర్వీకులు, మన 5000 సంవత్సరాల సివిలైజేషన్ నాగరికత ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి తమ్ముడు. అంత ఈజీ కాదు, అట్లానే డిఫికల్ట్ కూడా కాదు. కొద్దిగా శ్రద్ధ పెడితే చిన్న శ్రామిక, కర్షక, కార్మిక, రైతులకు కూడా అర్థమవుద్ది. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఓన్లీ చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. మనం పంచాయతీ పెట్టుకుంటాం ఎక్కడ, పల్లెటూరులో. పంచాయతీలో కూర్చొని ఏం మాట్లాడుకుంటాం? మన గ్రామానికి ఎన్ని వనరులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, లేకపోతే మరుగుదొడ్లు ఉన్నాయా, డబ్బులు ఎంత వస్తున్నాయి పంచాయతీకి, ఆదాయము, వచ్చిన ఆదాయంలో ఎటువైపు వెళ్ళాలి. దీన్నే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు, అంటే మేధోమదనం. అలానే దీన్నే ప్రపంచంలోకి అప్లై చేయాలి. ఉన్న దేశాలని 193 దేశాలు, విశ్వమానవ ఈ కళ్యాణానికి 193 దేశాలు కలిసికట్టుగా ఉండి శాంతి సౌభాగ్యాలతో ఉంటే కొట్టుకోవటం ఉండదు. కొట్టుకోవటం లేకపోతే ఆర్థికంగా ముందరికి వెళ్తాము, రైట్, ప్రశాంతత ఉంటుంది. సార్, ఈ బాబ్ ఎల్ మందేబ్ గురించి మనం, ఈ బాబ్ ఎల్ మందేబ్కి ఎందుకు అదే అంటున్నా, ఈ బాబ్ ఎల్ మందేబ్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఈ రెండు మూసుకుపోయినాయి అనుకో, ఈ ఆర్థిక ప్రగతి, షిప్పులు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తాం ఆగిపోద్ది. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు, వాడే ల్యాప్టాప్ వరకు, మనం డ్రైవ్ చేసే 2 వీలర్ నుంచి కార్ వరకు షిప్పుల్లో వేరే వేరే దేశాల నుంచి ఇటు నుంచి అటు పెట్రోలు, న్యాచురల్ గ్యాసు, అమోనియా, యూరియా, యు ఎనీ నేమ్, ప్రపంచంలో 80% ట్రేడ్ బిజినెస్ ఎలా జరిగిద్ది అంటే ఫ్లైట్ల ద్వారా కాదు, రైళ్ల ద్వారా కాదు, కారుల ద్వారా కాదు, పెద్ద షిప్పుల ద్వారా. 132,000 లీటర్ల డీజిల్ ఎంత అవుతుంది తెలుసా నీకు? కొన్ని 100 కోట్లు అవుతుంది. నీకు అర్థమవుతున్నప్పుడు ఒక షిప్ ఒక చోట ఆగిపోయిందంటే ఆ షిప్ ఓనర్ గాడికి కానీ, ఆ షిప్పును నమ్ముకున్న బతికే వ్యాపారస్తులకు కానీ 10 రోజుల్లో రావాల్సిన సరుకు 2 నెలల్లో వచ్చింది అనుకో తమ్ముడు, నువ్వు అర్థం చేసుకో. అర్థమవుతుందా? మీరు అనొచ్చు
ప్రపంచంలో 80% వరల్డ్ ట్రేడ్ అంతా సముద్రాల ద్వారా షిప్పుల ద్వారా జరుగుతుంది అంటున్నారు. అందుట్లో ఒక 20% ఆయిల్ న్యాచురల్ గ్యాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా జరుగుతుంది అంటున్నారు. ఇంకొక 12% బాబెల్ మందేబ్ ద్వారా జరుగుతుంది. 20-12 ఎంత అయింది? 32 అయింది. ఇంకోటి ఉంది, మూడో నేత్రం. హిందూ మహాసముద్రంలో 3 కీలకమైన స్ట్రైట్స్ గురించి మాట్లాడుతున్నా, అంటే సముద్ర జలాల గురించి. మూడవది అతి కీలకమైంది తమ్ముడు, ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న స్ట్రైట్ ఆఫ్ మలక్కా స్ట్రైట్. ఇండోనేషియా లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఉందో తెలుసా ప్రపంచంలో? ఇండోనేషియాలో ఉంది. సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఏ కంట్రీలో ఉంది తెలుసా? మన భారతదేశంలో ఉంది, ఇండియాలో. పాకిస్తాన్లో కూడా కాదు తమ్ముడు. పాకిస్తాన్లో కన్నా ఎన్నో రెట్లు అధికం భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు మనకు చెప్పేది అసలు మనం సెక్యులరా కాదా? 100% మనం సెక్యులర్. అంతేగా, గుళ్ళ మీద చేసుకొని చెప్పానండి ఎవరైనా. భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరుడు ఇంత హ్యాపీగా, ఇంత ఫ్రీడమ్గా, ఇంత ప్రాస్పరస్గా ఏ దేశంలో ఉండలేడు. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ చాలా. ఇక్కడ మన దేశంలో మనం కలిసిపోయాం కదా అసలు. మనం ఎంత చక్కగా అసలు మనము అక్బరు అన్నదమ్ముల్లాగా మనం కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం మనం. అంతే. సో నేను చెప్పేది ఇక్కడ మలక్కా స్ట్రైట్, బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఈ మూడిటికి ఇది ఒక 20% స్ట్రైట్ ఆఫ్ 32 ఎక్కడ బాబెల్ మందేబ్ 12% ప్రపంచానికి సంబంధించిన ఆయిల్ న్యాచురల్ గ్యాస్ 12% బాబెల్ మందేబ్ నుంచి వచ్చింది. ప్రపంచానికి సంబంధించిన వినియోగంలో 20% ఆయిల్ న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ మిగతా అన్ని కలిపి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా బయటకు వస్తాయి. 20 + 12 32. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ద్వారా ఇంకొక 15 నుంచి 17% వేసుకో. 32 15 50% అయిందా? నీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఒక్క హిందూ మహాసముద్రాన్ని కాపాడుకుంటే, హిందూ మహాసముద్రము ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం. అది మన భారతదేశము కరెక్ట్గా హిందూ మహాసముద్రానికి సెంటర్లో ఉంది తమ్ముడు. హిందూ మహాసముద్రం యొక్క నీళ్లు 50 దేశాలకు టచ్ అవుతుంది. అంత పెద్దది హిందూ మహాసముద్రం. 3 ఖండాలు టచ్ అవుతాయి. ఆఫ్రికా ఖండం నుంచి స్టార్ట్ అయ్యి హిందూ మహాసముద్రము, ఆసియా ఖండము, ఇటు ఆస్ట్రేలియా వరకు ఇంత పెద్ద హిందూ మహాసముద్రంలో 3 కీలకమైన జలసందులు ఏంటయ్యా అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. 50% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఈ 3 కనుక మూసుకుపోయినాయి అనుకో, మొత్తం స్తంభించింది, ఎక్కడికక్కడ ఆగిపోతాయి ప్రపంచం. అందుకనే భారతదేశము, పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, రైట్, మనందరం కలిసి, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, రైట్, మనందరం కలిసి ఎందుకు ఉండాలంటే, చైనా, మనందరం ఎందుకు కలిసి ఉండాలంటే, ఆసియా ఖండం ప్రపంచానికి, మరి ముఖ్యంగా 21వ శతాబ్దానికి ఆసియా ఖండమే పెద్ద జ్యోతి, అఖండ జ్యోతి. ఈ ఆసియా ఖండాన్ని కాపాడుకుంటే ఈ యూరోప్ నుంచి, లేకపోతే ఆఫ్రికా నుంచి, లేకపోతే ఇటు ఆస్ట్రేలియా నుంచి, లేకపోతే అమెరికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి మనకి ఇబ్బందులు లేకుండా మన ఆసియా ఖండాన్ని కాపాడుకుంటా మనలో ఉన్న మతపరమైన, ప్రాంతపరమైన, కులపరమైన రకరకాల జాడ్యాల్ని తగ్గించుకొని మనందరం కలిసి ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. అందుకనే ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే భారతదేశం, మరి ఇప్పుడు పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకున్న, లేకపోతే పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకోబడింది రష్యా, చైనా ద్వారా అనుకుందాం, టాక్స్ ఫెయిల్ అయినాయి. మన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? భారతదేశం ఆ నాయకత్వం తీసుకోవాలా? యుద్ధాన్ని ఆపేందుకు భారతదేశం ఏం చేయాలి? భారతదేశం ఇజ్రాయెల్ నుంచి యుద్ధంలో భారతదేశం ఏం నేర్చుకోవాలి? అమెరికా నుంచి భారతదేశం ఏం నేర్చుకోవాలి అనేది ప్రతి యువకుడు స్టడీ చేసి, యుద్ధం వచ్చినప్పుడు కత్తి పట్టుకుంటే కుదరదు, యుద్ధానికి రాకముందలే సాధన, ప్రాక్టీస్ చేసి, ఒకవేళ అలాంటి పరిస్థితి భారతదేశానికి వస్తే ఏం చేయాలి? సపోజ్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇరాన్కి వచ్చిన పరిస్థితి భారతదేశానికి వస్తే భారతదేశం ఏం చేయాలి? ఒక సినారియో ఇది. రెండో సినారియో, ఇవాళ అమెరికాకు వచ్చిన ఇబ్బంది, లేదా అమెరికా ఉన్న సిచ్యువేషన్లో రేపొద్దున భారతదేశం ఉంటే ఏం చేయాలి? లేదా మూడో సిచ్యువేషన్, ఇజ్రాయెల్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషను భారతదేశానికి రేపు వస్తే భారతదేశం ఏం చేయాలి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసుకుపోవటం మూలన భారతదేశానికి ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి నేను హోటల్కి వెళ్ళి అరే తమ్ముడు 4 రోటీ నాను అను ఏదో చికెన్ బిర్యానీ ఏదో పార్సిల్ చేయరా అంటే, సార్
క్షమించండి, 6,000 రూపాయలు పలుకుతుంది సార్ సిలిండర్, గ్యాస్ సిలిండరు. 1,800 రూపాయలకు వచ్చే కమర్షియల్ గ్యాస్ సిలిండరు ఒక్క 1 మంత్లో 6,000 రూపాయలకి వెళ్ళింది సార్. అది కూడా మేము అతి కష్టమే సంపాదించుకోగలుగుతున్నాం. మీరు ఇన్ని తింటే మా వల్ల కాదు సార్. ఏదో సింపుల్గా ఏదో దాలు అను ఏదో 2 ఐటమ్స్ పెట్టామండి, ఒక రైసు దాలు ఇంత కర్రీ, అది తిని మీరు సర్దుకోండి అన్నాడు. అంటే నా కోసం కాదే, నేను ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తే జరిగింది ఇది. అంటే అర్థమవుతుందా తమ్ముడు? 20% సముద్రానికి సంబంధించిన ఆధిపత్యం ఉన్న స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మూసుకుపోతేనే ఇంత గొడవ అయితే, గాడ్ ఫర్బిడ్ అంటే దేవుడు మనల్ని క్షమించుగాక, మన మానవ మూర్ఖత్వంతో, మానవ అహంతో, మానవ తప్పిదంతో యుద్ధాన్ని క్రియేట్ చేసి రేపొద్దున ఈ యుద్ధం చిలికి గాలివాన్ అవుతుంది, మిగతా 2 కూడా దెబ్బలు తగిలినాయి అనుకో, స్ట్రేట్ ఆఫ్ మలక్కాకి అను బాబెల్ మందేబ్కి. ఒకసారి ఊహించుకో తమ్ముడు, 3 ఒకేసారి మూసిపోయాను అనుకో జలసందులు. మనం ఏం తప్పు చేయలే, మళ్ళీ మన భారతదేశం తప్పేం లేదు, అసలు మనకేం సంబంధం లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాకపోతే సముద్రం ద్వారా ఇటు నుంచి అటు షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవ్వాలి కాబట్టి ఆగిపోతుంది వాళ్ళు కొట్టుకోవడం మూలాన, ఆ యుద్ధాల మూలాన. మరి ఈ 3 మూసిపోతే మన భారతదేశం మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నది చాలా మందిలో ఆందోళన. అందుకనే అమెరికా విరుచుకుపడితే ఇరాన్ మీద చెబుతున్నాను, ఏం జరగబోతుంది, భారతదేశం యొక్క నాయకత్వం ఎట్లా ఉండాలి, ఈ యుద్ధాన్ని నుంచి తప్పించుకొని భారతదేశము సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యంగా విరాజిల్లుతా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశము ఈ యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకొని కూలీ నాలి కార్మిక కర్షకులకి కడుపుగాలకుండా, ఉద్యోగాలు పోకుండా ఎలా ఉండాలి అనే దాని మీద మళ్ళీ తమ్ముడు నువ్వు అవకాశం ఇస్తే ఇంకొక ఎపిసోడ్లో పాకిస్తాన్ టాక్స్ ఫెయిల్ అయినాయి, అమెరికా ఇరాన్ కొట్టుకోవడానికి రెడీ అయినాయి, తర్వాత 3 జలసంధుల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాము. చాలా నాలెడ్జ్ మన తెలుగు ప్రజలకు ఇచ్చాము. అవును, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని మనకి కామెంట్స్ ద్వారా కింద రాస్తే తమ్ముడు మన ఇద్దరు ప్రోగ్రాంలో, దాని నుంచి మనం నేర్చుకొని, ఇక్కడ నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా ప్రేక్షకుల నుంచి నేర్చుకోవాలి. అవును, ప్రేక్షకులు కూడా చాలా సందేహాలు, ప్రేక్షకులు అనే మాటని వాడును మన తెలుగు ప్రజల నుంచి మనం నేర్చుకోవాలి. ప్రేక్షకులు అంటే అదేదో సినిమా లాగా ఉంటది, ఇది జీవితం కదా. మన తెలుగు ప్రజలు చాలా విజ్ఞానపరులు, వాళ్ళ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలను మనము తెలుసుకుందాం. వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు, రాయమని చెప్పండి. మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో తమ్ముడు వలి 100% అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించి భారతదేశం యొక్క న్యాయకత్వ పాత్ర ఏ విధంగా ఉండాలి, అసలు భారతదేశం బాధ్యత తీసుకొని మొత్తాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలా, లేదా మనకెందుకు కాముగా ఉండాలా, మాట్లాడితే ఎలా మాట్లాడాలి, పూర్తిగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసుకుపోతే పరిస్థితి ఏంటి, భారతదేశం మీద ఎలాంటి ప్రభావం మనం ఏం చేయాలి, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి అందరం మదిలో. మన కార్మిక కర్షక రైతు సోదరులు కూడా ఒకటే చెప్తున్నాను నేను, మీరు ఏమి తీసుకోలేరు, మీరు డాక్టరేట్లు, ఎంఏలు, ఎంకాములు ఏం చేయక్కర్లేదు. మన యొక్క దేవుడిచ్చిన ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్తో ఆలోచించి మన కుటుంబంలో ఎట్లయితే గొడవలు జరిగినప్పుడు మనము 4 రకాలుగా ప్రయత్నిస్తాము ఆ గొడవలను సర్దుమడడానికి, అట్లానే ప్రపంచ శాంతి కోసము ఉన్న 193 దేశాల్లో ఒక దేశం భారతదేశం. భారతదేశానికి 15,000 కిలోమీటర్లు మనకి భూసరిహద్దు ఉంది, 11,098 కిలోమీటర్లు మనకి కోస్తా తీరం ఉంది. 11,098 ప్లస్ 15,000 కలిపితే ఆల్మోస్ట్ 26,000 కిలోమీటర్లని భారతదేశం ప్రతిరోజు మనల్ని మనం వేరే విదేశీ శక్తుల నుంచి మనల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ వలి తమ్ముడు నీకు ఎంత ఇల్లు ఉందిరా అంటే నువ్వు నాకు చెప్తావు, అన్న నాకు ఇన్ని గజాలు ఇల్లు ఉందన్నా అని చెప్తావు. మన ప్రజల్లో కూడా అడిగితే నాకు ఒక 20 ఎకరాలు ఉంది సార్, నాకు 2 ఎకరాలు ఉంది సార్, 3 ఎకరాలు ఉంది సార్, మాది సార్ ఉత్తరం ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, తూర్పున ఎంత ఉంది, మా ఇల్లు పలానా హైదరాబాద్లో పలానా నగరంలో ఉంది, పలానా సిటీలో పలానా టౌన్లో అని చెప్తావు. అలానే మరి భారతదేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది మరి తెలియాలిగా. మరి మనం భారతదేశంలో పుట్టి పెరిగాంగా, మరి తెలుసుకోవాల్సిన ధర్మం నీకు లేదా? నీ సొంత పొలం గురించి, నీ ఇల్లు గురించి, నీ అపార్ట్మెంట్ గురించి నీకు అంత జ్ఞానం ఉన్నప్పుడు, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన పౌరుడిగా భారతదేశానికి, ఇండియా చైనాకి, ఇండియా బంగ్లాదేశ్కి, ఇండియా నేపాల్కి, ఇండియా మయన్మార్కి, ఇండియా భూటాన్కి ఎన్ని కిలోమీటర్లు మనకి భారత సరిహద్దు ఉంది, భూ సరిహద్దు. సరిహద్దులో పరిస్థితులు ఏ విధంగా అపాయం ఉంది, మన మిత్రులు ఎవడు, మన శత్రువు ఎవడు తెలుసుకోవాలి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి. ఇప్పుడు నీ ఇంటి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా గమనిస్తావు కదా. మరి అట్లానే భారతదేశం ఇరుపక్కన ఉన్న దేశాలు ఏంటి, ఇంకొద్దిగా దాటితే ఏ దేశాలు ఉన్నాయి అనేది మన అవకాశాన్ని పట్టించుకొని మనము ఒక అఖండ జ్యోతిగా భారతదేశము 2047 కల్లా 100 సంవత్సరాలు వస్తాయి భారతదేశానికి వయసు. అప్పటికల్లా అంటే ఇవాళ నుంచి ఇంకొక 22 ఏళ్లలో
భారతదేశానికి 100 ఏళ్ళు వస్తాయి. ఆ 100 ఏళ్ళు వచ్చినప్పటికీ భారతదేశం మన దేశము నెంబర్ 1గా ఉండి భారత్ అంటే BHARAT బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కూకుటి వేలుతో సహా పెకిలించి ఎస్ భారతదేశం యొక్క వ్యాపారాన్ని, పర్యావరణాన్ని, పర్యాటకాన్ని, టాలెంట్, ప్రతిభని ముందుకు తీసుకెళ్తా, వర్తకం ట్రేడ్ని ముందుకు తీసుకెళ్తా, ఉగ్రవాదం టెర్రరిజాన్ని తొక్కేయాలి. ఇది గోల్గా పెట్టుకొని ఒకటే జెండా, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా. బై 2047 ఇండియా మస్ట్ బి నెంబర్ 1 కామిటీ ఆఫ్ నేషన్. ఇదే స్పిరిట్ మనం కొనసాగిద్దాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తమ్ముడు వలి. జై హింద్.